హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు డినోస్ వరల్డ్ తెలుగు. ఈరోజు నేను రివ్యూ చేయబోయే మోటార్ సైకిల్ నింజా 650 2021 BS6 మోడల్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ కోసం. ఇప్పుడు మనం దగ్గర దాపు 5000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వబోతున్నాము. అది కేవలం మీ సపోర్ట్, మీ ట్రస్ట్ వల్లనే. సో ప్లీజ్ కీప్ షేరింగ్ అండ్ ప్లీజ్ కీప్ లవింగ్ అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ సోలో క్రియేటర్ ఛానల్ అనమాట. సో ఈరోజు ఈ నింజా 650 ఎందుకు స్పెషల్, ఎందుకు మీరు కన్సిడర్ చేయాలి, ఎటువంటి ఆడియన్స్ కోసము ఇది ఒక ఐడియల్ అప్గ్రేడ్ అనే విషయాన్ని నేను మీకు తెలియజేయబోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ డు ఈ రివ్యూను మనం స్టార్ట్ చేసేద్దాం. సో నింజా 650 2021 BS6 మోడల్. ఇది నాకు తెలిసి 2021 మోడల్ అని చెప్పొచ్చు. హనీ కోంబ్ దీంతో గ్రాఫిక్స్తో వస్తుంది. ఇప్పుడు కొత్తగా KRT ఎడిషన్, అంటే ఏదైతే 10R గ్రాఫిక్స్ ఉన్నాయో అదే గ్రాఫిక్స్తో వస్తుంది. ఇంకా అందంగా కనిపిస్తుంది. సో 2021కి ఇది కంప్లీట్లీ రీడిజైన్ చేయబడింది. ఈ ఫ్రంట్ సెక్షన్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇంకా షార్ప్గా ఉంది, ఇంకా కొహీజివ్గా ఉంది. ఇంతకుముందు ఫేరింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండేది కాదు. అంటే ఫేరింగ్ సపరేట్గా ఉండేది, ఈ విండ్షీల్డ్ అనేది సపరేట్గా ఉండేది. సో అది పర్ఫెక్ట్గా ఇంటిగ్రేట్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఇదంతా ఒక 1 యూనిట్ లెక్క రావడము, పర్ఫెక్ట్గా ఇంటిగ్రేట్ అయినట్టు మనకు అనిపిస్తుంది. డ్యూయల్ LED హెడ్ ల్యాంప్స్ అనమాట. దీనివల్ల మనకి లైట్ స్ప్రెడ్ కన్సిస్టెంట్గా ఉంటుంది, లైట్ త్రో బాగుంటుంది, అండ్ బ్యాటరీ పైన లోడ్ అనేది తక్కువ పడుతుంది. చిన్ స్ప్లిటర్ ఇవ్వడము దీని ఒక అగ్రెషన్కి సాదృశ్యం అనమాట. బెటర్ ఏరోడైనామిక్స్ కోసము. అండ్ హైవే పైన వెళ్తున్నప్పుడు మీరు విండ్ స్క్రీన్ వెనకాల టచ్ చేసినప్పుడు దీని ఒక ఏరోడైనామిక్స్, ఎయిర్ ఛానలింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే మీకు విండ్ బ్లాస్ట్ నుంచి కంప్లీట్ ప్రొటెక్షన్ అనేది ఇది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ ట్యాంక్ స్కల్ప్చర్ ఇవన్నీ చూసినట్లయితే డిజైన్ చాలా అందంగా ఉందండి. సో ఒక 300-350cc క్లాస్ నుంచి మీరు అప్గ్రేడ్ చేయదలుచుకుంటే ఇది ఒక పర్ఫెక్ట్ అప్గ్రేడ్ ఆప్షన్గా ఉంటుంది. బండిని పవర్ చేసేది 649cc ప్యారలల్ ట్విన్ మోటార్ అనమాట. లిక్విడ్ కూల్డ్, ఫ్యూల్ ఇంజెక్టెడ్, BS6 కంప్లైంట్ ఇంజిన్. ట్రైడ్ అండ్ టెస్టెడ్ పవర్ ప్లాంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 650cc అనేది ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తూ వచ్చారు. సో దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకొని ఈ కొత్త ఎమిషన్ నామ్స్కి కంప్లై అయ్యేటట్టు ఈ BS6 వేరియంట్ని వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. బండి ఒక పవర్ ఏమో 68 PS, టార్క్ ఏమో 64 Nm, గేర్ బాక్స్ ఏమో 6 స్పీడ్ గేర్ బాక్స్. సో బండి ఒక ఫ్రేమ్ చాసీ సెటప్ గురించి మాట్లాడుకుంటే స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అనమాట. ఇది స్వింగ్ ఆర్మ్ అనేది బ్యూటిఫుల్గా కనిపించడం మాత్రమే కాదు, కానీ ఫంక్షన్ పరంగా చాసీకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాండ్లింగ్. దీన్ని ఫర్దర్ ఎన్హాన్స్ చేసేది రేర్ మోనోషాక్ అండ్ అండర్ బెల్లీ ఎగ్జాస్ట్. ఎందుకంటే ఇది మాస్ సెంట్రలైజేషన్ కాన్సెప్ట్తో చేయబడింది. సో బ్యాలెన్స్ పక్కాగా ఉంటుంది, మీరు ట్రాఫిక్ మధ్యలో దూరి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకొక అడిషన్ అనేది దీంట్లో డన్లప్ స్పోర్ట్ మ్యాక్స్ రోడ్ స్పోర్ట్ 2 టైర్స్ ఇవ్వబడ్డాయి. ఇవి లేటెస్ట్ టైర్స్ అనమాట. అండ్ బెటర్ కాంపౌండ్తో చేయబడ్డాయి అండ్ బెటర్ వాటర్ ఛానలింగ్ కేపబిలిటీస్తో వస్తాయి. సో వెట్ సర్ఫేసెస్ పైన కూడా మనకి మంచి రోడ్ గ్రిప్ అనేది లభిస్తుంది. బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ 300mm పెటల్ డిస్క్ సెటప్ అనమాట ముందు. సో దీనివల్ల పెటల్ డిస్క్ ఒక అడ్వాంటేజ్, బెటర్ హీట్ డిసిపేషన్, అంటే త్వరగా బ్రేక్స్ హీట్ అవ్వకుండా కాపాడుతుంది. అండ్ బెటర్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్, బెటర్ బైట్ అండ్ బెటర్ ఫీడ్బ్యాక్ ఆఫర్ చేస్తుంది డ్యూయల్ 300mm పెటల్ డిస్క్స్ అనమాట. సో ఆ బ్రేక్ బైట్ అనేది, ఫీల్ అనేది పక్కగా ఉంటుంది. వెనకాల 220mm పెటల్ డిస్క్. సస్పెన్షన్ గురించి మాట్లాడినట్లయితే మనకి 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనమాట. దీనికి ఆ ఫోక్ ప్రొటెక్టర్స్ లాగా ఇవ్వబడ్డాయి. సో ఇది చాలా మంచి క్వాలిటీ అండ్ సుపీరియర్ ఫ్రంట్ ఎండ్ ఫీల్ని ఆఫర్ చేస్తాయి. అప్సైడ్ డౌన్ ఫోక్స్తో కంపేర్ చేసుకుంటే ఈ సెటప్ మన ఇండియన్ కండిషన్స్కి బెటర్. ఎందుకంటే అప్సైడ్ డౌన్ ఫోక్స్ మన పాట్ హోల్స్లో దిగినప్పుడు ఆ ఫోక్ సీల్స్ ఇరిగిపోవడం, ఫోర్క్ ఆయిల్ లీక్ అవ్వడం, ఇటువంటి ఇష్యూస్ మన ఇండియన్ కండిషన్స్లో చాలా ఎక్కువ. సో USD ఫోక్స్ కంటే కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఇండియన్ కండిషన్స్కి చాలా ఐడియల్ అని నేను భావిస్తున్నాను. USD ఫోక్స్ అనేది యూజువలీ ట్రాక్ సెటప్ కోసము, రేసింగ్ చేసేటప్పుడు ఆ పక్కా ఫ్రంట్ ఎండ్ ఫీల్ రావడానికి, ఇంకా కార్నర్ ఎంట్రీ ఎగ్జిట్కి ఆ కంప్లీట్ కంట్రోల్ రావడానికి USD ఫోక్స్ అనేది అవసరం. కానీ డే టు డే యూసేజ్కి, టూరింగ్కి ఈ నార్మల్ కన్వెన్షనల్ ఫోక్స్ ఉంటే చాలని నా అభిప్రాయం. సో ఇది బండి ఒక కంప్లీట్ సమ్మరీ అండ్ ఓవర్ వ్యూ అండి. అండ్ ఇది ఒక పర్ఫెక్ట్ అప్గ్రేడ్ ఆప్షన్ ఫర్ 300cc కేటగిరీ బైకర్స్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే 650cc పవర్ ప్లాంట్, ప్యారలల్ ట్విన్, గుడ్ మైలేజ్, లో మెయింటెనెన్స్ కాస్ట్, గ్రేట్ పవర్ అండ్ టార్క్, అండ్ సూపర్ బ్యాలెన్స్, గుడ్ ఏరోడైనామిక్స్, గుడ్ లైటింగ్
అండ్ గుడ్ బ్రేక్స్, గుడ్ సస్పెన్షన్ అన్నీ కూడా ఒక వెల్ బ్యాలెన్స్డ్ ప్రొపోజిషన్గా ఈ ప్రైస్ పాయింట్లో 6.54 lakhs ఎక్స్ షోరూమ్కి ఒక కవాసాకి ఆల్మోస్ట్ సూపర్ స్పోర్ట్ లాంటి ఫీలింగ్, అంటే ఫుల్ ఫేరింగ్ బైక్ విత్ వెరీ కంఫర్టబుల్ ఎర్గనామిక్స్. అంటే మీరు ట్రాక్ పైన ఎంజాయ్ చేయొచ్చు, మీరు డైలీ యూజ్ చేయొచ్చు, డైలీ కమ్యూట్స్ ఆఫీస్ యూజ్కి యూజ్ చేయొచ్చు, ప్లస్ మీరు హైవే టూరింగ్కి కూడా ఇది యూజ్ చేయొచ్చు. సో ఇటువంటి ప్రొపోజిషన్ దొరకడం చాలా చాలా కష్టము. సో బండి ఒక రైడ్ ఫీల్ ఎలా ఉందో ఇప్పుడు బండిని బయటికి తీసుకెళ్ళి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, పెట్రోల్ కొట్టించుకున్నాం అనమాట. ఇప్పుడు మనము ఈ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అంటే రోడ్ నెంబర్ 45లో ఉన్నాము. ఈ యొక్క రైడ్ మనము వ్యూ కూడా ఎంజాయ్ చేద్దాము. బండి అసలు సూపర్ పికప్ అనమాట, లిటరలీ ఎగురుతుంది. అసలు థ్రాటిల్ ఇస్తే చాలు. రైడింగ్ ఎర్గనామిక్స్ చాలా కంఫర్టబుల్గా ఉంది. నేను అదే చెప్తూ వచ్చాను మీకు, డైలీ యూస్కి ఒక సూపర్ బైక్ ఫీల్ కావాలంటే ఇది బెస్ట్ బైక్ అన్నమాట. చూడడానికి చాలా అందంగా ఉంటుంది, ఫుల్ ఫేరింగ్. ఇంకా ఈ కొత్త డిజైన్ అనేది చాలా ప్రపోర్షనేట్గా ఉంటుంది, చాలా కొహీజివ్గా ఉంటుంది, చాలా అగ్రెసివ్గా కూడా కనిపిస్తుంది, మస్క్యులర్గా ఉంటుంది, వెల్ సార్టెడ్ ఏరోడైనామిక్స్ అని చెప్పొచ్చు. అండ్ అదే కాకుండా మనకి 41mm ఫ్రంట్ ఫోక్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఫ్రంట్ ఎండ్ ఫీల్ చాలా పక్కగా ఉంటుంది. ఈ విండ్షీల్డ్ అనేది మనకి హైవే టూరింగ్ చేసేటప్పుడు, హైవే ట్రావెల్ చేసేటప్పుడు విండ్ బ్లాస్ట్ని బ్లాక్ చేసేయడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ప్లస్ మనకి ఈ రేర్ వ్యూ మిర్రర్స్ అనేది చాలా బాగున్నాయండి, మంచి ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఆఫర్ చేస్తున్నాయి. బండి స్టెబిలిటీ అదిరిపోయేలా ఉంది. అండ్ ఇది 649cc ప్యారలల్ ట్విన్ మోటార్ అనమాట. DOHC లేఅవుట్, 8 valve ఇంజిన్, పవర్ ఏమో 68 PS అండ్ టార్క్ ఏమో 64 Nm, 6-speed గేర్ బాక్స్ అనమాట. సో DOHC అంటే డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అండి. సో ఈ డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ లేఅవుట్ ఉన్నప్పుడు మనకి అడ్వాంటేజ్ ఏంటంటే యాక్సలరేషన్ అదిరిపోయేలా ఉంటుంది. ఇన్ గేర్ యాక్సలరేషన్ కానివ్వండి, ఇనిషియల్ పికప్ కానివ్వండి, చాలా సూపర్గా ఉంటుంది. సో అది ఈ బండి ఒక స్ట్రాంగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ప్లస్ అదే కాకుండా మనకి పవర్ టార్క్ ఆల్మోస్ట్ ఇంచుమించు పక్కన ఉన్నట్టు మనం చూస్తాము. 68 PS 64 Nm. ఇలా ఉన్నప్పుడు మనకి ఆ ఫ్లాట్ టార్క్ అనేది త్రూ అవుట్ రెవ్ బ్యాండ్లో మనకి లభిస్తుంది. అంటే లోవర్ RPM కానివ్వండి, మిడ్ రేంజ్ కానివ్వండి, టాప్ ఎండ్ కానివ్వండి, మీకు థ్రాటిల్ తిప్పితే చాలు అదిరిపోయే టార్క్, అదిరిపోయే పికప్ అనేది ఒక రేంజ్లో మనకి లభిస్తుంది. సో దానివల్ల రైడింగ్ ఎక్స్పీరియన్స్ చాలా ఎంజాయబుల్గా ఉంది అనే మనము చెప్పొచ్చు. హ్యాండ్లింగ్ చాలా పక్కగా ఉంది. నేను చెప్పాను కదండి, మోనోషాక్, స్వింగ్ ఆర్మ్ సెటప్ అండ్ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అన్నమాట. చాలా సూపర్బ్ హ్యాండ్లింగ్ అండ్ స్టెబిలిటీని ఆఫర్ చేస్తుంది. సో ఇది కేబుల్ బ్రిడ్జ్, మన దుర్గం చెరువుది కొత్త ల్యాండ్ మార్క్, చాలా బ్యూటిఫుల్గా చేశారు. దుర్గం చెరువు అంటే కాలేజ్ డేస్ గుర్తుకు వస్తాయి అన్నమాట, అప్పుడు వచ్చేవాళ్ళము. బట్ నౌ ఇట్ హెస్ బికమ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ మీనింగ్ఫుల్. నైట్ టైం డిస్ప్లే, ఆ లైటింగ్ కూడా ఒక రేంజ్లో అదిరిపోయేలా ఉంటుంది. సో ఇప్పుడు బండి గురించి మాట్లాడుకుంటే ఈ అడ్జస్టబుల్ లీవర్స్ అండ్ హ్యాండిల్ బార్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ హ్యాండిల్ బార్ సెటప్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇంకొకటి బ్రేక్స్ మాట్లాడుకుంటే బండిలో 300mm డ్యూయల్ పెటల్ డిస్క్స్ అనమాట. సో పెటల్ డిస్క్స్ ఉండడం వల్ల బెటర్ హీట్ డిసిపేషన్ అంటారు, అంటే త్వరగా బ్రేక్స్ హీట్ ఎక్కకుండా అవి కాపాడుతాయి అండ్ బెటర్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది అది ఆఫర్ చేస్తుంది. అండ్ ఈ మాస్ సెంట్రలైజేషన్ కాన్సెప్ట్ అంటారు, ఎప్పుడైతే అండర్ బెల్లీ ఎగ్జాస్ట్, మోనోషాక్ ఇవన్నీ ఇవ్వడం వల్ల మనకి బ్యాలెన్స్ అనేది చాలా పక్కగా ఉంటుంది. సో మీరు బండిని ఈజీగా ఫ్లిక్ చేయొచ్చు, అంటే ఈ ట్రాఫిక్లో కూడా మీరు దూరి వెళ్ళిపోవచ్చు అనమాట. వితౌట్ ఒక నార్మల్ 150cc బైక్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో అంత ఎఫర్ట్లెస్గా ఉంటుందండి. కానీ ఇది 649cc ప్యారలల్ ట్విన్ అనేది మర్చిపోకూడదు. 8 valve ఇంజిన్ ఉండడం వల్ల మనకి హయ్యర్ RPMలో మనకి చాలా స్మూత్ పవర్ డెలివరీ ఉంటుంది. అంటే బండి స్ట్రెయిన్ కాకుండా, ఇంజిన్ స్ట్రెయిన్ కాకుండా హై రెవింగ్ పర్ఫార్మెన్స్ అనేది అది ఆఫర్ చేస్తుంది. సో ఈ విషయం కూడా మనం తెలుసుకోవడం బెటర్. సో ఓవరాల్ బండి యొక్క
పర్ఫార్మెన్స్ కానివ్వండి, ప్యాకేజ్, ఓవరాల్ ప్యాకేజ్ అనేది 6.54 lakhs ఎక్స్ షోరూమ్ అనమాట. ఈ ప్రైస్లో ఇటువంటి పర్ఫార్మెన్స్ ఆఫర్ చేయడము అన్బిలీవబుల్ అనమాట. అది కవాసాకి నుంచి నింజా 650 ఏదైతే వన్ ఆఫ్ ద ట్రైడ్ అండ్ టెస్టెడ్ పవర్ ప్లాంట్స్ అని నేను భావిస్తున్నాను. చాలా రోజుల నుంచి ఈ 650cc ట్విన్ సిలిండర్ మోటార్ని వాళ్ళు రిఫైన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ట్యూనింగ్ ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎగ్జాస్ట్ సౌండ్ కానివ్వండి, మంచి బేస్ హెవీ ఎగ్జాస్ట్ సౌండ్ అది ఆఫర్ చేస్తుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ బైక్ అని చెప్తున్నాను. ఏదైతే 390 లేకపోతే 350 నుంచి మీరు అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారో, ఒకవేళ లీటర్ క్లాస్ పవరు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే లీటర్ క్లాస్ పవర్ మన సిటీకి పనికిరాదండి. ఈ 650cc అనేది పర్ఫెక్ట్ చాయిస్గా ఉంటుంది. మీరు డైలీ యూజ్ చేసుకోవచ్చు, ఒక బిగ్ బైక్ నడిపిస్తున్న ఫీల్ వస్తుంది. ప్లస్ అదే కాకుండా క్వాలిటీ, రిలయబిలిటీ కవాసాకితో పాటు సినానిమస్ కాబట్టి, అంటే కవాసాకి చాలా బిల్డ్ క్వాలిటీకి చాలా ఫేమస్. అంటే వాళ్ళు ఒక రేంజ్లో వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ కూడా తయారు చేస్తారు. వాళ్ళు కవాసాకి హెవీ ఇండస్ట్రీస్ అని వాళ్ళకి పేరు. సో ఇదంతా చూసినట్లయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలయబిలిటీ అండ్ క్వాలిటీ అండ్ వాళ్ళు యూజ్ చేసే ఇది మెటీరియల్ కానివ్వండి చాలా హై క్వాలిటీది ఉంటుంది. సో మీకు రిలయబిలిటీ ఇష్యూస్ ఉండదు, డ్యూరబిలిటీ ఇష్యూస్ ఉండదు. సో చాలా మంచిగా మీకు ఇది చాలా రోజులు మీకు సర్వ్ చేస్తుంది వితౌట్ ఎనీ ఇష్యూస్ అన్నమాట. చూడండి ఎంత ఈజీగా మనము యూటర్న్ తీసేస్తున్నాము. ఒక 650cc మోటార్ సైకిల్ పికప్ చూడండి, అసలు బండి ఒక రేంజ్లో వెళ్తుందని చెప్పొచ్చు. యాక్సిలరేషన్ చూడండి, బ్రేక్స్ కూడా పక్కాగా ఉన్నాయండి. బ్యూటిఫుల్ ఫీలింగ్ అనమాట. ఈ మార్నింగ్ టైంలో రోడ్స్ ఖాళీగా ఉండడము, బ్యూటిఫుల్ రోడ్ అండ్ బ్యూటిఫుల్ సెట్టింగ్. మన సైబరాబాద్ ఒక హబ్ అనమాట ఇది. ఈ సైబరాబాద్ ఏ రేంజ్లో అంటే హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళకి ఈ సైబర్ సిటీ రావడము, ఆ ట్రాన్సిషన్ ఫేజ్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చూసినట్లయితే మనం ఎక్కడో ఫారిన్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. కానీ ఫిర్ బి దిల్ హై హిందుస్థానీ అని చెప్పొచ్చు. ఎప్పటికీ మన కల్చరు, మన సాంప్రదాయము అది ఎప్పటికి మారదు. సో దట్స్ వాట్ మేక్స్ అస్ యూనిక్. సో ఇప్పుడు మాట్లాడుకుందాం బండి యొక్క ఓవరాల్ వర్డింగ్ గురించి. సో నాకు తెలిసినంత వరకు మీరు ఒకవేళ ఒక మంచి మిడిల్ వెయిట్ మోటార్ సైకిల్ లేకపోతే ఒక సూపర్ బైక్ లాంటి ఫీల్ మీకు కావాలంటే, ఎందుకంటే 650cc ఏదైతే ఉంటుందో దాన్ని సూపర్ బైక్ కేటగిరీలోనే వేస్తారనమాట. 1000cc పైన ఏదైతే ఉంటుందో దాన్ని హైపర్ బైక్ అంటారు. సో ఇది సూపర్ బైక్ కేటగిరీలో వస్తుంది. ఇది ప్యారలల్ ట్విన్ మోటార్, కానీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ అని చెప్పొచ్చు. మీకు మంచి ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా వస్తుంది. వేరే 650cc మోటార్ సైకిల్స్తో కంపేర్ చేసుకుంటే, వేరే 600cc క్లాస్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మన సెగ్మెంట్లో మన మార్కెట్లో ఎక్కువ లేవని మనం తెలుసుకోవచ్చు. కానీ నార్మల్గా ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం పోల్చుకున్నా కానీ దీంట్లో వచ్చే మైలేజ్ అనేది మీరు నమ్మరండి. ఒక 650cc బైక్ నుంచి ఇంత మైలేజ్ వస్తుందో, ఆల్మోస్ట్ డ్యూక్ 390 ఈ బైక్లలో ఎట్లాంటి మైలేజ్ వస్తుందో ఆల్మోస్ట్ అది రీచ్ అవుతుంది అనమాట. సో 650cc పవర్ అంటే ఆ ఒక టార్క్, ఆ ఎంజాయ్మెంట్, ఆ థ్రిల్, ఆ ఇంటెన్సిటీతో పాటు మంచి ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా ఆఫర్ చేస్తుంది. అది కవాసాకి ఒక స్ట్రెంగ్త్ అనమాట మెయిన్. అండ్ బ్రేక్స్ చాలా బాగున్నాయి, సస్పెన్షన్ చాలా బాగుంది, ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్ బాగుంది. అండ్ పైసా వసూలు బైక్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే దీనికి అసలు వేరే కాంపిటీషన్ లేదు. BMW కానివ్వండి, వేరే ఏ ప్రీమియం బ్రాండ్ తీసుకోండి, మనకి ఈ ప్రైస్ రేంజ్లో ఇటువంటి ఒక ప్యాకేజ్ దొరకడము ఇంపాసిబుల్ అనమాట. అసలు వేరే ఆప్షన్ లేదని చెప్పొచ్చు. 650cc క్లాస్లో కవాసాకి వాళ్ళు ఎన్ని ఆప్షన్స్ ఆఫర్ చేయడం అనేది కూడా చాలా అద్భుతము. ఒక వర్సెస్ 650 అనే ఒక ప్రాపర్ టూరింగ్ వాళ్ళు మెషిన్ని ఆఫర్ చేయడం చూస్తున్నాము. వల్కన్ అనే ఒక ప్రాపర్ స్పోర్ట్స్ క్రూజర్ని వాళ్ళు ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. అదే పరంగా Z650 అని ఒక నేకెడ్ మోటార్ సైకిల్ని ఆఫర్ చేయడం చూస్తున్నాము. అండ్ ఒక ప్రాపర్ స్పోర్ట్ టూరింగ్ మెషిన్ అండ్ ఒక సూపర్ బైక్ ఫీల్ ఇచ్చే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ నింజా 650 ఏదైతే దానికి చాలా మంచి రెప్యుటేషన్ ఉందో. అసలు 650cc
క్లాస్లో ఇటువంటి ఆల్రౌండర్ వర్సటైల్ మోటార్ సైకిల్ మనకి దొరకదండి. నాకు తెలిసినంత వరకు ఎల్ఈడి లైటింగ్ కానివ్వండి, ఆ డిజైన్ కానివ్వండి అద్రిపోయేలా ఉంది. బెస్ట్ ఆల్రౌండర్ ప్యాకేజ్. కానీ కొన్ని విషయాలు నేను చేంజ్ చేయదలుచుకున్నది ఓన్లీ ఒకటి ఏంటంటే సీటింగ్ అనేది ఇంకా కొంచెం టెక్స్చర్డ్ ప్యాటర్న్ సీట్ ఇస్తే మనకి ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది, ఇంకా బెటర్గా ఉంటుంది, ఇంకా అది రైడర్కి యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు కూడా ఫ్లాట్ బెడ్ సీట్ ఉండడం వల్ల మనం బ్రేక్ కొట్టినప్పుడల్లా పోయి ట్యాంక్కి గుద్దుకోవడం ఇట్లాంటివి ఏం జరగదు. కానీ టెక్స్చర్డ్ ప్యాటర్న్ సీట్ ఉంటే అది ఈ ఓవరాల్ ప్యాకేజ్ని ఇంకా బెటర్ కాంప్లిమెంట్ చేసినట్టు ఉంటుంది. లైటింగ్ అనేది ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్ లైట్ స్ప్రెడ్ ఆఫర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం నైట్ టైంలో లైట్ త్రో కానివ్వండి, లైట్ స్ప్రెడ్ కన్సిస్టెంట్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాటరీ పైన లోడ్ పడకుండా అది కాపాడుతుందండి. సో ఇది మేజర్ అడ్వాంటేజ్ ఎల్ఈడి లైటింగ్కి ఉన్నది. అండ్ ఈ డిజిటల్ టీఎఫ్టీ కన్సోల్ కూడా బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు వస్తుంది. సో అంటే మీకు బండి గురించి స్టాటిస్టిక్స్ ఏదైతే ఉన్నాయో, బండి యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ కానివ్వండి, లేకపోతే యావరేజ్ స్పీడ్ కానివ్వండి, లేకపోతే ట్రిప్ డీటెయిల్స్ కానివ్వండి, ట్రిప్ స్టాటిస్టిక్స్ కానివ్వండి, అన్నీ కూడా ఆ రైడాలజీ యాప్లో మీరు ఇన్స్టాల్ చేసి దాంట్లో తెలుసుకోవచ్చు. సో ఈ యొక్క యాప్లో నావిగేషన్ ఫీచర్ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేస్తే ఒక కంప్లీట్ ప్యాకేజ్గా అది ముందుకు వస్తుందని నేను అనుకుంటున్నాను. సో అది కవాసాకి వాళ్ళతో మనవి, ఒకవేళ వాళ్ళు వీలైతే దీంట్లో నావిగేషన్ ఫీచర్ ఇంక్లూడ్ చేస్తే అసలు అన్బీటబుల్ ప్యాకేజ్గా ఇది మారిపోతుందని. అంతే అండి, ఈ రోజుకి అందరూ సేఫ్గా ఉన్నారని నమ్ముతున్నాను, అందరూ సేఫ్గా ఉండాలని ప్రేయర్ చేస్తున్నాను. మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.